వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం నెంబర్ సిస్టమ్ అనే దాంట్లో చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ అథమెటిక్లో నెంబర్ సిస్టంలో మనకి చాలా సబ్ టాపిక్స్ ఉంటాయని చెప్పుకున్నాం ఆల్రెడీ. దానిలో భాగంగా ఫస్ట్ సబ్ టాపిక్ అయిన టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసాము ఫ్రెండ్స్. నేను నెంబర్ సిస్టమ్తో మొదలుపెట్టి అథమెటిక్లో అన్ని చాప్టర్స్, రీజనింగ్లో అన్ని చాప్టర్స్ చాలా నీట్గా చెప్పుకుంటూ వెళ్తాను. మీరు మంచి నోట్స్ మెయింటైన్ చేసుకోండి. క్లాస్ వినేటప్పుడు నోట్స్ కూడా నోట్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ బుక్ అనేది పర్మనెంట్గా ఉంచుకుంటే మీకు ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్స్ అప్ టు 25 వరకు నేర్చుకుందాము. 25 వరకు అయినా సరే అంటే ఇంకా అలాంటివి చాలా ఉంటాయి అనమాట. కోప్రైమ్ నెంబర్స్ గా రాసేవి అవి కూడా నేర్చుకుందాము. ఆ డివిజిబిలిటీ రూల్స్ మీద అప్రాక్సిమేట్లీ ఒక 20 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ దాకా ప్రాక్టీస్ చేద్దాము. కాబట్టి మీరు ఒక మంచి నోట్స్ ని మెయింటైన్ చేస్తూ క్లాస్ వింటే బెటర్ అనేది నా సజెషన్ అన్న. అయితే ఎవరైనా నెంబర్ సిస్టమ్ లో ఫస్ట్ టాపిక్ వినకుండా ఈ క్లాస్కి వచ్చినట్టయితే ఒకసారి ఆ క్లాస్ కూడా వినండి. ఎందుకంటే ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి అనమాట నెంబర్ సిస్టమ్ లో క్లాస్ అన్ని కూడా. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకునేటప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ అని, కో ప్రైమ్ నెంబర్స్ అని, లేదా హోల్ నెంబర్స్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. అలా ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి, హోల్ నెంబర్ ఏంటి, ఇవి తెలియకుండా చాప్టర్స్ లో కంటిన్యూ అవ్వడం కష్టంగా ఉంటుంది. కాబట్టి వినే ఉద్దేశం ఉండి నేను ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను అనుకుంటే పర్ఫెక్ట్ గా అన్ని క్లాసులు వినండి, నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు నెంబర్స్ ఈ డివిజిబిలిటీ రూల్స్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ మనం రూల్స్ అన్ని నేర్చుకుందాం. అసలు డివిజిబిలిటీ రూల్స్ ఏమేమి ఉంటాయి, దేనికి ఏ విధంగా యూజ్ చేస్తాము అని. ఆ రూల్స్ నేర్చుకున్న తర్వాత సమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, డివిజిబిలిటీ రూల్స్. రూల్స్ నానా, ఈ డివిజిబిలిటీ రూల్స్ మనకి దేనికి ఉపయోగపడతాయి అసలు అంటే నానా, డివిజిబిలిటీ రూల్స్ అనేది ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద నెంబర్ ఇచ్చారు మనకు అనుకుందాం, 2 4 5 6 9 2 అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 6 డిజిట్ నెంబర్ ఉంది ఇక్కడ. 2 4 5 6 9 2 అనే 6 డిజిట్ నెంబర్ ఉంది. ఈ 6 డిజిట్ నెంబర్ లో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా 2 అనే నెంబర్ పోతుందా, 3 అనే నెంబర్ డివిజిబుల్ అవుతుందా, 6 అనే నెంబర్ డివిజిబుల్ అవుతుందా అని అడిగితే మనం క్యాల్కులేషన్ అంతా చేయకుండా చూడగానే ఆన్సర్ చెప్పగలగాలన్నమాట. ఓకేనా? చూసి ఆన్సర్ చెప్తే దాన్ని డివిజిబిలిటీ రూల్స్ అంటాం. దాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ లో 2 అనే డిజిట్ ఉంది కాబట్టి నేనేం చెప్తానంటే ఈ నెంబర్ అనేది 2 తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తాను నాన్న. ఏమని చెప్తాను? 2 తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తాను. లాస్ట్ 2 డిజిట్స్ లో 92 ఉంది నాన్న. 92 లో 4 అనేది 2 టైమ్స్, అగైన్ 12 ఉంటుంది నాన్న, 3 టైమ్స్ అనేది 4 92 లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ లో 4 డివిజిబుల్ అవుతుందని చెప్తున్నా. అంటే ఈ నెంబర్ నేను చూడగానే దీంట్లో 2 డివిజిబుల్ అవుతుంది, 4 డివిజిబుల్ అవుతుందని చెప్తున్నా. అలా ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దాంట్లో 2 పోతుందా, 4 పోతుందా, 25 పోతుందా, ఈ నెంబర్ లో 25 డివిజిబుల్ కాదు నాన్న. లాస్ట్ 2 డిజిట్స్ చూసి చెప్తాను 25 కూడా. అట్లా చూసి చెప్పే విధంగా నేర్చుకోవడాన్ని డివిజిబిలిటీ రూల్స్ అంటాం నాన్న. ఓకేనా? అయితే ఈ డివిజిబిలిటీ రూల్స్ లోకి ఫస్ట్ గా 2 అనే నెంబర్ యొక్క డివిజిబిలిటీ రూల్ నేర్చుకుందాం. 2 డివిజిబిలిటీ రూల్ నాన్న. 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏమని చెప్తుందంటే నాన్న, ఎంత నెంబర్ అని ఇవ్వండి వాళ్ళు లాస్ట్ 1 డిజిట్ చూసి మనం చెప్తాము అని చెప్తున్నాను. ఏమని చెప్తుంది? లాస్ట్ 1 డిజిట్ చూసి చెప్తాము. లాస్ట్ 1 డిజిట్ లో ఏముండాలి మరి చూసి చెప్పడానికంటే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ 4 2 8 6 కనుక తీసుకున్నట్లయితే ఈ లాస్ట్ డిజిట్ అదే యూనిట్స్ ప్లేస్ అనుకుంటే కనుక ఆ నెంబర్ లో ఏముండాలంట, 0 ఉండాలంట. లేదు అంటే 2 యొక్క మల్టిపుల్ ఉండాలంట. 2 యొక్క మల్టిపుల్ అంటే ఏంటన్నా, 2 4 6 8. ఓకేనా ఫ్రెండ్స్? వినాలి, లాస్ట్ డిజిట్ లో 0 ఉండొచ్చు, లేదా 2 4 6 8 కనుక ఉన్నట్లయితే ఆ నెంబర్ 2 తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ లో 6 ఉంది కాబట్టి యూనిట్ ప్లేస్ లో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 అన్నమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటున్నాను, ఇంకో నెంబర్ ఏదన్నా. ఇప్పుడు 4 2 8 9 ఉందనుకుందాం. 4 2 8 9 యూనిట్స్ ప్లేస్ లో ఏముంది ఇక్కడ? యూనిట్స్ ప్లేస్ లో 9 ఉంది. 9 ఈజ్ డివిజిబుల్ బై 2? నో. కాబట్టి 4 2 8 9 అనే నెంబర్ లో 2 ఈజ్ నాట్ డివిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉన్నట్లయితే దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్, బికాస్ మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాము. ఏమని చెప్తుందంటే లాస్ట్ 1 డిజిట్ లో 0 లేదా 2 4 6 8 కనుక ఉన్నట్లయితే దట్ నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 2 అని నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ దాని ఇప్పుడు మనం 2 డివిజిబిలిటీ రూల్ నేర్చుకున్నాం. 2 యొక్క డివిజిబిలిటీ రూల్ నేర్చుకున్నాం. 2 తర్వాత 3కి వెళ్ళాలి కదా. కానీ అలా కాకుండా 2 లాంటి ఫ్యామిలీ ఒకటి ఉందన్నమాట. 2 లాంటి ఫ్యామిలీ ఒకటి ఉంది. అదేంటంటే 4 8. ఇప్పుడు ఈ 4 8 కూడా చూద్దాం. ఏంటి 4 8 అంటే 2 పవర్ 1 కాబట్టి లాస్ట్
1 డిజిట్ చూసి చెప్పామన్నమాట 2కి. అంటే 4 అంటే ఏంటి 2 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్ చూసి చెప్తాం అనమాట. లాస్ట్ 2 డిజిట్ చూసి. 8 అంటే 2 క్యూబ్, 2 క్యూబ్ కాబట్టి లాస్ట్ 3 డిజిట్ చూసి చెప్తాం మనం. ఓకేనా నానా? 2కి అయితే లాస్ట్ 1 డిజిట్ చూసాము, 4కి అయితే లాస్ట్ 2 డిజిట్స్. 2 స్క్వేర్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నా. 2 స్క్వేర్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్, 2 క్యూబ్ కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో 2 స్క్వేర్ అంటే ఇక్కడ 2 జీరోస్ ఉండొచ్చు, లేదా ఏముండాలి ఇప్పుడు 1 డిజిట్ ఏముండాలి అనుకున్నాం 0 ఉండొచ్చు, లేదా 2 మల్టిపుల్స్ ఉండాలి అనుకున్నాం. ఇక్కడ కూడా 2 జీరోస్ ఉండొచ్చు, లేదా 4 యొక్క మల్టిపుల్స్ ఉండొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 8 కూడా 3 జీరోస్ ఉండొచ్చు, లేదా 8 యొక్క మల్టిపుల్ ఉండవచ్చు. దాని అర్థమైంది అనుకున్నా. 2, 4, 8 యొక్క డివిజిబిలిటీ రూల్ మీకు అర్థమైంది. 2కి లాస్ట్ 1 డిజిట్ చూస్తాం, 4 అయితే లాస్ట్ 2 డిజిట్ చూస్తాం, 8 అయితే 3 డిజిట్ చూస్తాము. 2 పవర్ 1 కాబట్టి 1 డిజిట్, 2 స్క్వేర్ కాబట్టి 2 డిజిట్స్, 2 పవర్ 3 కాబట్టి 3 డిజిట్స్. ఆ 3 డిజిట్స్ లో 0 అయినా ఉండొచ్చు, 8 మల్టిపుల్ అయినా ఉండొచ్చు. 2 డిజిట్స్ లో జీరోస్ అయినా ఉండొచ్చు, డివిజిబుల్ అయినా ఉండొచ్చు. మన క్యాలెండర్ లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం నాన్న ఈ 4 డివిజిబిలిటీ రూల్ కూడా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1969 అనేది లీప్ ఇయరా కాదా అని అడిగితే, ఒక నెంబర్ లీప్ ఇయరా కాదా అని చెప్పాలంటే ఆ ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ లో 4 డివిజిబుల్ అయితే లీప్ ఇయర్ అని, కాకపోతే కాదని చెప్తాము. లాస్ట్ 2 డిజిట్స్ లో 69 ఉంది, ఇక్కడ 69 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. ఓకేనా? ఎందుకంటే 6 లో 1 టైము, నెక్స్ట్ 29 ఉంటుంది. 28 అయితే డివిజిబుల్ అవుతుంది అన్న. ఓకేనా? 29 ఉంది కాబట్టి 1969 అనేది డివిజిబుల్ కాదు. ఓకేనా? 1969 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1800 కనుక తీసుకున్నట్లయితే 1800 లో లాస్ట్ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4 అన్నమాట. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. నాన్న మీకు 2, 4, 8 యొక్క డివిజిబిలిటీ రూల్స్ అర్థమైంది అనుకుంటున్నాను. 2 అంటే లాస్ట్ 1 డిజిట్, 4 అంటే లాస్ట్ 2 డిజిట్స్, 8 అంటే లాస్ట్ 3 డిజిట్స్. వెరీ గుడ్. నెక్స్ట్ నాన్న సేమ్ అలాంటి ఫ్యామిలీ ఇంకోటి ఉంది. 2, 4, 8 లాంటి ఫ్యామిలీ ఇంకోటి ఉంది. ఏంటి సార్ ఆ ఫ్యామిలీ అంటే 5, 25, 125. 5, 25, 125. 5 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాన్న. లాస్ట్ ఒక 0 లేదా 5 యొక్క మల్టిపుల్స్. 5 యొక్క మల్టిపుల్స్ చూద్దాం. 1, 4, 0, 1, 4, 0. 5 మల్టిపుల్స్ అంటే 5 నానా. లాస్ట్ 1 డిజిట్ లో 5 కానీ 0 కానీ ఉండాలి యాక్చువల్ గా. ఓకేనా? 5 ఉంది కాబట్టి దిస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 5. నాన్న ఒకవేళ 25 అయితే ఏం చేయాలి నాన్న? 5 స్క్వేర్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్ చూస్తాం. అదే 125 కనుక చేయాలంటే లాస్ట్ 3 డిజిట్ చూస్తాం. ఈ 3 డిజిట్స్ లో 3 జీరోస్ అయినా ఉండొచ్చు, లేదా 125 యొక్క మల్టిపుల్ అయినా ఉండొచ్చు. 25 కూడా లాస్ట్ 2 డిజిట్ లో 2 జీరోస్ ఉండొచ్చు, లేదా 25 యొక్క మల్టిపుల్స్ ఏమైనా ఉండొచ్చు. దాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 7, 5 అని తీసుకుంటున్నా. 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 7, 5 తీసుకుంటున్నా. 25 డివిజిబుల్ అవుతుందని అడిగితే నాన్న లాస్ట్ 2 డిజిట్ చూస్తాము. ఈ లాస్ట్ 2 డిజిట్స్ లో 75 ఉంది కాబట్టి 75 లో 25 పోతుందా లేదా చూస్తాము. 75 లో 25 డివిజిబుల్ అవుతుంది కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 25 అని చెప్తాను నాన్న. ఇప్పుడు ఇదే 1, 2, 3, 4, 7, 5 లో 125 డివిజిబుల్ అవుతుందా లేదా అని కనుక అడిగినట్లయితే ఈ 475 లాస్ట్ 3 డిజిట్ చూడాలని చెప్పుకున్నాం. 125 అయితే ఈ లాస్ట్ 3 డిజిట్స్ లో 125 డివిజిబుల్ కాదు కాబట్టి 475 ఓవరాల్ గా నెంబర్ లో కూడా 125 డివిజిబుల్ కాదు నాన్న. ఇప్పుడు మనకి 2, 4, 8 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసు, 5, 25, 125 యొక్క డివిజిబిలిటీ రూల్ కూడా తెలుసు. అంతే కదా? నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా 2 అయిపోయింది, 4, 8 అయిపోయింది, 5, 25, 125 కూడా అయిపోయింది. 2 తర్వాత 3 డిజిట్. ఓకే, 3 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 3 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుందంటే, ఇందాక దాకా ఏం చేసాం మనం? లాస్ట్ 1 డిజిట్, లాస్ట్ 2 డిజిట్ చూసాం. 3కి అలా కాదు, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అంటాము. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 4, 2, 2 ఇది 4 డిజిట్ నెంబర్ తీసుకుంటాను. 1, 4, 2, 2 అని. ఎట్లయితే ఒక నెంబర్ తీసుకుంటే ఈ నెంబర్ లో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేయాలి. 1 + 4 + 2 + 2 ఇలా యాడ్ చేస్తే ఆ వచ్చిన నెంబర్ ఏదో ఉంటది కదా, ఆ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ నెంబర్ ఏదైతే ఉందో ఈజ్ డివిజిబుల్ బై 3 కనుక అయినట్లయితే దట్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3.
అంటే ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం మనం ఒకసారి. 1 + 4 5, 5 4 9 వస్తుంది. ఈ 9 గనక మొత్తం యాడ్ చేసాం కదా, 9 వచ్చింది. ఈ 9 లో గనక 3 డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ కూడా అవుతుంది. 9 లో 3 డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి 1422 లో 3 డివిజిబుల్ అవుతుంది. 3 డివిజిబిలిటీ రూల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ నెంబర్ అన్నీ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నెంబర్ తీసుకుందాము. 4 2 3 3 2 4 9. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అన్న? 1 2 3 4 5 6 7 డిజిట్స్ ఉన్నాయి. 7 డిజిట్స్ నెంబర్ ఇచ్చినా కూడా మనం చెప్పొచ్చు అనమాట 3 తో డివిజిబుల్ అవుతుందా లేదా అని. ఎలా చెప్తాము? ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే టోటల్ ఎంత వస్తుందో చూడాలి. ఆ టోటల్ లో 3 కనుక డివిజిబుల్ అయితే ఆ నెంబర్ లో కూడా, ఆ టోటల్ నెంబర్ లో కూడా 3 డివిజిబుల్ అవుతుంది. నన్ను ఒకసారి యాడ్ చేద్దామా? 4 2 6 9 12 14 18 27. 27 ఈజ్ డివిజిబుల్ బై 3. 9 టైమ్స్ పోతుంది. 27 లో 9 టైమ్స్ పోతుంది. కాబట్టి దిస్ టోటల్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. నానా ఇప్పుడు మరి మనం ఇందాక మనం ఏనుకున్నాం, 2 ఉంది. 2 లాంటి ఫ్యామిలీ 4 8 5 25 125 కూడా డిజిట్ చూసి చెప్తూ ఎన్నో ఫ్యామిలీ అనుకున్నాం. మరి 3 లాంటి ఫ్యామిలీ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ డివిజిబుల్ బై 3 అనే ఫ్యామిలీ ఏమైనా ఉందా అంటే 9 ఉంది నాన్న. ఏంటి? 9. 9 కూడా ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ డివిజిబుల్ బై 9, దెన్ ద నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 9. అంటే ఇప్పుడు 1422 లో కనుక సమ్ చేస్తే 9 వచ్చింది కదా, ఈ 9 లో 9 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1422 లో కూడా 9 డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా 423324 లో కూడా సమ్ చేస్తే 27 కదా, 27 లో 9 పోతుంది కదా, 9 3 27, 3 టైమ్స్ పోతుంది. కాబట్టి దిస్ టోటల్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 9. అంటే ఇప్పుడు మనకి 3 9 యొక్క డివిజిబిలిటీ అర్థమైంది. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అంటే ఎంత పెద్ద నెంబర్ అన్నవని ఆ నెంబర్ లోని డివిజిబుల్స్ నెంబర్స్ అన్ని యాడ్ చేసుకుంటాము. ఆ యాడ్ చేసిన తర్వాత వచ్చే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కనుక 3 తో 9 తో డివిజిబుల్ అయితే దెన్ ద నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3 and 9. అలా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? 3 డివిజిబిలిటీ రూల్, 9 డివిజిబిలిటీ రూల్. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలా సార్? యాడ్ చేయకుండా షార్ట్ కట్ ఉందా అంటే, నాన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 తో డివిజిబుల్ చేస్తున్నాం అనుకో, 3 తో డివిజిబుల్ అయ్యే నెంబర్లు అన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే అన్ని యాడ్ చేసిన తర్వాతనే 3 చూసేది, అన్ని యాడ్ చేయకముందు కూడా 3 చూడవచ్చు. ఇదిగో 3 డివిజిబుల్ అవుతుంది, ఇక్కడ 3 డివిజిబుల్ అవుతుంది. 4 2 అంటే 6 కాబట్టి ఇక్కడ డివిజిబుల్ అవుతుంది. 4 2 అంటే ఇక్కడ కూడా డివిజిబుల్ అవుతుంది. 9 లో 3 పోతుంది. ఇట్లా కట్ చేసిన తర్వాత ఏదైనా నెంబర్ మిగిలితే ఆ నెంబర్ 3 తో డివిజిబుల్ కాదు నాన్న. మిగలకపోతే దట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 6 9 or 3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ లో నేను ఇక్కడ ఇంకో 4 యాడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? 41422 అవుతుంది. 41422 అవుతుంది. ఈ 41422 లో కనుక చెక్ చేసినట్టయితే 4 2 6 లో 3 పోతుంది. 4 2 6 లో. నెక్స్ట్ ఈ 4 2 లో కూడా 3 పోతుంది, 6 అవుతుంది. కాబట్టి ఇంకెంత మిగిలింది నాన్న? మనకి 1 మిగిలింది. 1 మిగిలింది అంటే దట్ నెంబర్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 3 అన్నమాట. ఓకేనా? కాబట్టి యాడ్ చేసుకుని కూడా చూడండి. 4 4 8 8 2 10 10 3 13. 13 లో 3 డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. ఎంతవరకు పోతుంది? 12 వరకు పోతుంది. 1 మిగిలిపోతుంది. ఇక్కడ కూడా మనకు అదే వచ్చింది. అంటే మొత్తం యాడ్ కూడా చేయకుండా మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 కాబట్టి 3 తో కట్ చేసాం. 9 అయితే 9 తో కట్ చేస్తాం. ఇదిగో 9 పోతుంది. నెక్స్ట్ 3 ఇక్కడ ఇదిగో 4 2 6 3 9, 4 2 6 3 9. కాబట్టి 9 తో కూడా అట్లా 9 వరకు కట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మొత్తం యాడ్ చేసిన అవసరం కూడా లేదు. 3 9 అయిపోయింది. అలా ఇప్పుడు మనకి 2 డివిజిబిలిటీ రూల్ అయిపోయింది, 3 డివిజిబిలిటీ రూల్ అయిపోయింది, 4 కూడా అయిపోయింది. లాస్ట్ 2 డిజిట్ చూస్తామని చెప్పుకున్నాం. 5 కూడా అయిపోయింది అనుకుంటాం మనకి. ఓకేనా? 5 డివిజిబిలిటీ రూల్ అయిపోయింది. ఇంక ఇప్పుడు 6 రావాలి. 8 అయిపోయింది, 7 ఉంది. 6 డివిజిబిలిటీ రూల్ చూద్దాం నాన్న. 6 డివిజిబిలిటీ రూల్. నాన్న 6 ని ఏ నెంబర్ అంటాము అంటే, టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో మనం నేర్చుకున్నాము ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్ అని నేర్చుకున్నాం. అందుకే నేను చెప్తున్నాను, ఎవరన్నా టైప్స్ ఆఫ్ నెంబర్ చూడకపోతే ఒకసారి అక్కడికి వెళ్ళరండి అని. ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్, అదే విధంగా కాంపోజిట్ నెంబర్స్ అని నేర్చుకున్నాము నానా. ఇప్పుడైతే ఈ అన్నింటిలో మనం నేర్చుకునేటప్పుడు ఏమని చేస్తామంటే, ఈ కాంపోజిట్ నెంబర్స్ ఏమన్నా వస్తే, ఏ నెంబర్స్ నానా? కాంపోజిట్ నెంబర్స్. 6 అనేది ఒక కాంపోజిట్ నెంబర్ నాన్న. కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఏ ఉంటాయి. ప్రైమ్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఏ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 7 కనుక తీసుకుంటే ప్రైమ్ నెంబర్, దానికి 2 ఫ్యాక్టర్స్ ఏ ఉంటాయి, 1 మరియు 7. కాబట్టి వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాము. అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్ ని ప్రైమ్ నెంబర్ అని,
కాంపోజిట్ నెంబర్స్ అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, కాంపోజిట్ లో మోర్ దెన్ 2 ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 కనుక తీసుకుంటే కాంపోజిట్ నెంబర్ అనుకుంటాం కాబట్టి 1 2 3 6 4 వచ్చినాయి అన్న ఫ్యాక్టర్స్. 6 యొక్క ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఇవన్నీ కూడా 6 ని మల్టిపుల్, ఈ నెంబర్స్ కనుక మల్టిపుల్ చేస్తే 6 వస్తాయి, వాటిని ఫ్యాక్టర్స్ అంటాము. ఓకే, 1 2 3 6 4 వచ్చినాయి కాబట్టి వీటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. అట్లా ఏవైనా కాంపోజిట్ నెంబర్స్ వచ్చినప్పుడు వాటికి డివిజిబిలిటీ రూల్స్ కావాలి అంటే, కాంపోజిట్ నెంబర్స్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ కావాలంటే మనం ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ లేదా కో ప్రైమ్ నెంబర్స్ యొక్క, ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ కో ప్రైమ్ నెంబర్స్ యొక్క మల్టిపుల్ గా నోట్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు కో ప్రైమ్ నెంబర్స్ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ నెంబర్స్ లో, వాటి యొక్క హెచ్సిఎఫ్ 1 గా ఉండాలి లేదా వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ 1 గా ఉండాలి అని చెప్పుకున్నాము. అదే విధంగా చూస్తే కో ప్రైమ్స్ లో మనం ఇంకా చెప్పుకున్నాము, ఏవైనా 2 పక్క పక్కన ఉండే నెంబర్లు ఎనీ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అని చెప్పుకున్నాం, ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. బట్ కంపల్సరీగా ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకున్నాము. నాన్న ఇప్పుడు 6 ని 2 into 3 గా రాస్తున్నాను నాన్న. ఈ 2 3 ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ లేదా ప్రైమ్ నెంబర్స్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, 6 యొక్క డివిజిబిలిటీ రూల్ మీనింగ్ ఏంటంటే 2 into 3 గా రాసాం. నాకు అర్థమైంది అనుకున్నా, 6 కాంపోజిట్ నెంబర్ కాబట్టి కో ప్రైమ్ నెంబర్ యొక్క మల్టిపుల్ గా రాస్తున్నాము. ఇలా రాసినప్పుడు ఆ నెంబర్స్ ఏవైతే 2 3 ఉన్నాయి కదా, ఆ నెంబర్ గనక, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 2 6 6 9 3 4 2 నానా ఇంత నెంబర్ ఇచ్చారు అనుకుందాం, లేదా తీసేద్దాం, సరే తీసుకున్నాం కాబట్టి ఎట్లా ఓకే, ఇంత నెంబర్ ఇచ్చారు అనుకుందాం. ఈ నెంబర్ లో 6 డివిజిబుల్ అవుతుందా లేదా అని అడిగారు అనుకున్నానా. 6 డివిజిబుల్ అవుతుందా లేదా అని అడిగితే మనం ఆ నెంబర్ లో ముందు 2 డివిజిబుల్ అవుతుందా లేదా, నెక్స్ట్ 3 డివిజిబుల్ అవుతుందా లేదా అని చూస్తాం అన్న. 2 3 కనుక డివిజిబుల్ అయితే ఆటోమేటిక్ గా 6 కూడా డివిజిబుల్ అవుతుంది. చూద్దాం 2 డివిజిబిలిటీ రూల్ ఏంటి మనకి, లాస్ట్ 1 డిజిట్ చూసి చెప్తాం. లాస్ట్ 1 డిజిట్ లో 0 లేదా 2 యొక్క మల్టిపుల్స్ 2 4 6 8 ఉండొచ్చు. లాస్ట్ 1 డిజిట్ లో 2 ఉంది అంటే దట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 2. నెక్స్ట్ 3 చెక్ చేయాలి. 3కి ఏం చేస్తామన్నా, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్ చేస్తాము. నేను ఇందాక చెప్పాను ఆల్ డిజిట్స్ యాడ్ చేయాలంటే ఇప్పుడు దీంట్లోది 1 minute పట్టింది డిజిట్స్ అన్ని యాడ్ చేయాలంటే. యాడ్ చేయకుండా ఏం చేస్తామంటే 3 మల్టిపుల్స్ అన్ని కట్ చేసుకుంటూ వస్తాం. ఇగో 4 2 6 కట్ చేసాను. ఇగో 9 లో 3 పోతుంది, 3 లో 3 పోతుంది, 6 లో పోతుంది, 6 లో పోతుంది, 4 2 లో కూడా పోతుంది. మనకి ఎక్కడ ఏం మిగలలేదు కదా, మిగలలేదు అంటే దిస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. అంటే 2 తో డివిజిబుల్ అవుతుంది, 3 తో డివిజిబుల్ అవుతుంది, ఆటోమేటిక్ గా 6 లో కూడా డివిజిబుల్ అవుతుంది. నాన్న ఇప్పుడు మీకు 6 డివిజిబిలిటీ రూల్ ఏంటో అర్థమైంది. 6 డివిజిబిలిటీ రూల్ అంటే కాంపోజిట్ నెంబర్లుగా తీసుకుంటాం వాటిని. ఇది ఒక ఫ్యామిలీ అనమాట, కాంపోజిట్ ఫ్యామిలీ అనేది. 6 12 99 45 88 ఇంకా 132 ఇలా చాలా నెంబర్స్ తీసుకుంటాం మనం. ఆ నెంబర్స్ యొక్క మన డివిజిబిలిటీ రూల్ కావాలి అనుకుంటే వాటన్నిటిని కూడా కో ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా రాసుకుంటాం మనం. కో ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా రాసుకుంటాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, 6 డివిజిబిలిటీ రూల్ కనుక మనకు కావాలి అంటే వాటిని కో ప్రైమ్ నెంబర్స్ గా రాసుకున్నాము 2 into 3 అని. అప్పుడు ఈ నెంబర్ 2 లో డివిజిబుల్ అయింది, 3 లో కూడా డివిజిబుల్ అయింది. కాబట్టి ఓవరాల్ గా ఈ నెంబర్ 6 తో కూడా డివిజిబుల్ అవుతుంది. రైట్, 6 డివిజిబిలిటీ అయిపోయింది. ఒకసారి చూద్దాము. మనం 2 డివిజిబిలిటీ రూల్ నేర్చుకున్నాం. 2 కంప్లీట్, 3 కంప్లీట్, 4 2కి ఏంటి లాస్ట్ 1 డిజిట్, 3కి ఏంటి సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ యాడ్ చేసుకోవాలి, 4కి లాస్ట్ 2 డిజిట్స్, 5కి లాస్ట్ 1 డిజిట్. 5 ఫ్యామిలీ చెప్పుకున్నాం, 5 25 125 రైట్, 5 డిజిట్ అయిపోయింది. నెక్స్ట్ 6కి కో ప్రైమ్ నెంబర్స్ గా రాయాలనుకున్నాం, 2 into 3 7 మిగిలింది రైట్. 8 కంప్లీట్, లాస్ట్ 3 డిజిట్స్. 9 సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్. నాన్న 10 కూడా చెప్పాలా, 10 కూడా చెప్తాం, లాస్ట్ 1 డిజిట్ 0 ఉంటేనే అవుతుంది 10. ఓకేనా. నెక్స్ట్ 11 నేర్చుకోవాలి నాన్న, మనం 11 నేర్చుకోవాలి ఇంపార్టెంట్ గా. 11 చాలా ఇంపార్టెంట్. 7 13 17 19 అవి అంత ఇంపార్టెంట్ కాదు, వాటిని నేర్చుకోకపోయినా పెద్ద యూజ్ ఏం లేదు. బట్ లాస్ట్ లో వరకు అలా చెప్తాను మీకు. ఎందుకు నేర్చుకోకపోయినా ఉపయోగం లేదంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ కంటే కూడా డివిజిబుల్ అంటే 2 చెవులు పెట్టేసి డివిజిబుల్ చేయడం ఈజీ అవుతుంది అనమాట, ఇలా 7 పెట్టేసి. బట్ ఓకే నేర్చుకుందాం. మనం 6 యొక్క ఫ్యామిలీ 11 నేర్చుకుంటే కంప్లీట్ అవుతుంది నాన్న. రైట్, ఇప్పుడు 6 యొక్క ఫ్యామిలీ అంటే ఏమని చెప్పుకున్నాం, ఇది ఒక కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ 1 6 2 3.
అట్లా కాంపోజిట్ నెంబర్స్ ఉన్నప్పుడు వీటిని రెండు కోప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా రాసుకోవాలని చెప్పుకున్నాం నాన్న. కోప్రైమ్స్ అంటే ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి, అది కోప్రైమ్ నెంబర్స్ అంటే. ఓకే, అలా రాసుకున్నప్పుడు ఆ రెండింటి యొక్క డివిజిబిలిటీ రూల్ కనుక చెక్ చేస్తే 6 కూడా అయిపోయినట్టే. నెక్స్ట్ అదే విధంగా చూస్తే 12 నాన్న. 12 ని 4x3 గా రాస్తాము. 4x3 గా రాస్తాం. అంటే ఒక నెంబర్ లో 12 పోతుందా లేదా కనుక మనల్ని అడిగినట్లయితే మనం ఏం చేయాలి? అప్పుడు 3 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి, 4 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి. 4 అంటే లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయాలి. 3 అంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్. ఎంత నెంబర్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 36 ఇచ్చారు, 3 6 యాడ్ చేసి 9 వస్తుంది కాబట్టి ఆ నెంబర్ లో 9 3 పోతుంది కాబట్టి 36 లో కూడా 9 3 పోతుంది అని చెప్తాము. అది సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్. ఈ ఫ్యామిలీకి సంబంధించింది 9. ఎందుకని సార్ చెప్తున్నాను నాన్న, మీరు కూడా రివిజన్ చేస్తూ ఉంటేనే బాగా గుర్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ 6 అయిపోయింది, 12 అయిపోయింది. ఇదంతా ఏం ఫ్యామిలీ అనుకున్నాం? కాంపోజిట్ ఫ్యామిలీ. 6 12 నెక్స్ట్ 45 నాన్న. ఇవన్నీ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్, అందుకని మళ్ళా చెప్తున్నాను. 95 అవుతుంది. 45 కి 9x5 రాస్తాము. 5 అంటే లాస్ట్ యూనిట్ చూస్తాము, లాస్ట్ డిజిట్ చూస్తాము. 9 అంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ చూస్తాము. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇస్ డివిజిబుల్ బై 9, దెన్ దట్ నెంబర్ ఇస్ ఆల్సో డివిజిబుల్ బై 9 అవుతుంది. నెక్స్ట్ 45 డివిజిబుల్ అయిపోయిన తర్వాత 88 99 నాన్న. 88 అంటే 8 x 11. 11 డివిజిబిలిటీ రూల్ చెప్పుకోలేదు, 11 చెప్తాను. 8 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది? లాస్ట్ 3 డిజిట్స్ అని చెబుతుంది. 99 కి ఏంటి నాన్న? 9 x 11 కావాలి. 9 x 11. 9 కి ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అవుతుంది మరలా. ఓకేనా? అదే విధంగా చూస్తే 132 యొక్క డివిజిబిలిటీ రూల్. 132 అంటే 11 x 12 అనమాట. అంటే ఆ నెంబర్ లో 12 పోతుందో చెక్ చేయాలి, 11 పోతుందో చెక్ చేయాలి. 11 నేర్చుకోలేదు నాన్న మనం, 11 చెప్తాను. 12 డివిజిబిలిటీ రూల్ చూడాలి అంటే అగైన్ మరలా 4x3 గా చూస్తాం. అంటే 132 కనుక క్వశ్చన్ అడిగినట్లయితే మనం ఆ నెంబర్ లో 3 పోతుందో చెక్ చేయాలి, 4 పోతుందో చెక్ చేయాలి, 11 పోతుందో చెక్ చేయాలి. ఎందుకంటే 132 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ కాబట్టి మనం 2 కోప్రైమ్ నెంబర్స్ రాసుకున్నాం. 11 x 12 అవుతుంది. 2 కోప్రైమ్ నెంబర్స్ 11 x 12. అగైన్ 12 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి 4x3. అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి 132 కనుక చెక్ చేయమంటే 3 తో చెక్ చేయాలి. 3 అంటే లాస్ట్ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ బై 3. 4 తో చెక్ చేయాలి. 4 అంటే లాస్ట్ 2 డిజిట్స్ లో 0 కానీ 4 మల్టిపుల్ కానీ. నెక్స్ట్ 11 మల్టిపుల్ చెక్ చేయాలి. నాన్న మనం డివిజిబిలిటీ రూల్స్ మ్యాక్సిమం అయిపోయి నెక్స్ట్ 11 డివిజిబిలిటీ రూల్ నేర్చుకోవాలి నాన్న. 11 డివిజిబిలిటీ రూల్ నాన్న. 11 డివిజిబిలిటీ రూల్ నేర్చుకుంటున్నాం. 11 డివిజిబిలిటీ రూల్ ఏమని చెప్తుందంటే నాన్న మనకి ఇప్పుడు 11 డివిజిబిలిటీ రూల్ మనం చూస్తున్నాము. 11 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 132 తీసుకుంటున్నాను నాన్న. డైరెక్ట్ గా మీకు సమ్ చేస్తూ చెప్పేస్తాను అనమాట. మళ్ళీ దానికి డివిజిబిలిటీ రూల్ విడిగా చెప్పకుండా సమ్ చేస్తూ చెప్తున్నాను. ఇలా ఒక నెంబర్ కనుక ఇస్తే ఆ నెంబర్ లో డిజిట్ వదిలిపెట్టి డిజిట్ తీసుకోవాలి నాన్న. అంటే ఇప్పుడు 1 తీసుకున్నా 3 తీసుకోకూడదు, 2 తీసుకుంటున్నా. 1 తీసుకోకూడదు, 3 తీసుకుంటున్నా. అట్లా డిజిట్ వదిలిపెట్టి డిజిట్ తీసుకోవాలి. వీటిని యాడ్ చేయాలి నాన్న. 1 2 3 3 3 6 అవుతుంది డిజిట్ వదిలిపెట్టి డిజిట్ తీసుకుంటే నాన్న. అగైన్ 3 1 4 4 2 6 నాన్న. దీన్ని ఏమంటారంటే సమ్ ఆఫ్ the difference between sum of odd places and sum of even places అంటారు నాన్న. ఇదిగోండి ఇవి ఆడ్ ప్లేసెస్ అనమాట. ఆడ్ అంటే ఇది 1వ ప్లేస్ లో ఉంది, ఇది 3వ ప్లేస్ లో ఉంది, ఇది 5వ ప్లేస్ లో ఉంది. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ అంటారు. ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 11 మల్టిపుల్స్ కనుక అయినట్లయితే నాన్న. అంటే అట్లా సమ్ ఆఫ్ డిజిట్ వదిలిపెట్టి డిజిట్ తీసుకున్నాం కదా, అట్లా తీసుకుని అంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ తీసుకుని వాటిని సబ్ట్రాక్ట్ చేస్తే మాక్సిమం 0 లేదా 11 వస్తాయి నాన్న. మనకి మాక్సిమం 0 లేదా 11 వస్తాయి. అట్లా 0 లేదా 11 కనుక 11 మల్టిపుల్ కనుక వచ్చినట్టయితే దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 నాన్న. ఓకేనా? ఇప్పుడు 132 కనుక తీసుకున్నట్టయితే సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ చూసాం కదా, మనకి డిఫరెన్స్ 0 వచ్చింది. సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ 6, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ 6, డిఫరెన్స్ 0 వచ్చింది కాబట్టి దట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 6 నాన్న. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం మనం. ఇంకొక ఎగ్జాంపుల్ 17017 నాన్న. 17,017 అంటే 17,017 తీసుకుంటున్నా. ది నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 11 కాదా చెక్ చేయాలి అంటే నాన్న ముందు ఆడ్ ప్లేసెస్ సమ్ చేద్దాం నాన్న. ఇదిగో ఇది ఆడ్ ప్లేస్, ఇది ఆడ్ ప్లేస్, ఇది ఆడ్ ప్లేస్. అంటే 7 + 0 + 1 8 అవుతుంది. 8 మైనస్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ 7 + 1 8 అవుతుంది.
నాన్న సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ ఈక్వల్ టు 0. నాన్న ద డిఫరెన్స్ బిట్వీన్ అంటారు నాన్న. డిఫరెన్స్ అంటే ఏంటంటే పెద్ద నెంబర్ ఏది ఉంటే దాంట్లో చిన్న నెంబర్ తీసేయాలని అర్థం. పెద్ద నెంబర్ లో చిన్న నెంబర్ తీసేయాలని. ఇక్కడ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ ఏదైనా పెద్దది వస్తే అప్పుడు చిన్న తీసేయాల్సి ఉంటుంది. డిఫరెన్స్ ఈక్వల్ టు 0. ఓకే నాన్న. 11 డివిజిబిలిటీ రూల్ అర్థమైంది అనుకుంటున్నాను. ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, 11 డివిజిబిలిటీ రూల్ అయిపోయింది. మనం ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే ఇంకెక్కువ గుర్తుంటుంది. ఓకేనా, ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడదాము. అయితే వీటితో పాటు ఒకసారి మనం గమనిస్తే మనం డివిజిబిలిటీ రూల్స్ 2 నేర్చుకున్నాం, 3 నేర్చుకున్నాం. 2కి ఏమని చూడాలి? లాస్ట్ 1 డిజిట్, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 1 డిజిట్. 6కి 2 into 3. నా 7 నేర్చుకోలేదు, 7 గురించి చెప్తాను ఇప్పుడు. 8కి లాస్ట్ 3 డిజిట్స్, 9కి సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్, 10కి లాస్ట్ 1 డిజిట్. 11 కూడా నేర్చుకున్నాం. డిఫరెన్స్ బిట్వీన్ సబ్ట్రాక్ట్ చేయాలంట. డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ ఈక్వల్ టు 0 కానీ 11 కానీ 11 మల్టిపుల్స్ కానీ అవ్వాలి. నాన్న 12 కూడా నేర్చుకున్నాం. 12 అంటే 4 into 3 అని నేర్చుకున్నాము. నాన్న ఇవి డివిజిబిలిటీ రూల్స్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. 1-2 సార్లు అనుకోండి, నోట్స్ తయారు చేసుకోండి. నేను చెప్పేటప్పుడు విత్ ఎగ్జాంపుల్స్ తో నోట్స్ తయారు చేసుకోండి. మనం ప్రాక్టీస్ క్వశ్చన్లు చేసేటప్పుడు కూడా ఇవన్నీ 1-2 సార్లు చెప్తా ఉంటా. నాన్న ఇప్పుడు 7 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 7 డివిజిబిలిటీ రూల్ కావాలంటే నాన్న విత్ ఎగ్జాంపుల్ తో వెళ్తున్నాను. 1694 అనే నెంబర్ ఉందనుకున్నా. నాన్న ఇవి మాక్సిమం నేర్చుకోపోయినా కూడా నో ప్రాబ్లం, మనం డైరెక్ట్ గా చేసి కూడా ఈజీగా చెప్పేయచ్చు. 1694 అనుకుందాం. డైరెక్ట్ గా చేసి అంటే రెండు పక్కల చెవులు వేసేసి 7 తో చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటది. అంటే డివిజిబిలిటీ రూలే కష్టం అనమాట. నార్మల్ గా డివిజిబిలిటీ రూల్ ఎందుకు, అది కష్టం డివిజన్ చేయటం పెద్ద నెంబర్లు కాబట్టి ఇలా చేయడం ఈజీ అని డివిజిబిలిటీ రూల్స్. బట్ ఇక్కడైతే డివిజిబిలిటీ రూల్ కూడా వద్దు. బట్ ఓకే, ఒకసారి ఐడియా కోసం తెలుసుకోండి. ఈ లాస్ట్ డిజిట్ ని ఇంటూ 2 చేసి సబ్ట్రాక్ట్ చేయాలన్నా. ఇంటూ 2 చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇంటూ 2 చేస్తే 8 అవుతుంది. 4 ని నానా ఇంటూ 2 చేస్తే 8 అవుతుంది. ఇక్కడ 8 ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా రిమైనింగ్ డిజిట్స్ లో. 9 - 8 అంటే 1, 6, 1. నాన్న 161 లో 7 పోతుందని చెక్ చేయొచ్చు. లేదు సార్ ఇంకా నాకు కుదరదు అంటావా? అగైన్ లాస్ట్ డిజిట్ ని ఇంటూ 2 చేసి సబ్ట్రాక్ట్ చేయండి అన్న. ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? ఇంటూ 2 చేస్తే 2 అవుతుంది. -2 14 వస్తుంది. ఓకేనా, అట్లా మనం 7 డివిజిబిలిటీ రూల్ చెక్ చేసుకునే దాకా చేయొచ్చు. చేస్తే లాస్ట్ వచ్చే నెంబర్ లో కనుక 7 డివిజిబుల్ అయితే ఆ నెంబర్ లో 7 పోతుంది. ఓకేనా, ఇంకో ఏమని చెప్పాను? 1694 అనే నెంబర్ కనుక తీసుకుంటే లాస్ట్ డిజిట్ ని ఇంటూ 2 చేసి సబ్ట్రాక్ట్ చేయాలి అని చెప్పాను. ఇంటూ 2 సబ్ట్రాక్ట్ ఇన్ రిమైనింగ్ నెంబర్ అనమాట. -8 చేస్తే 161 రావట్లేదు కాబట్టి అగైన్ ఇంటూ 2 చేయాలి. లేదు సార్ నేను 161 లో చెక్ చేయగలంటే 2 times 14, 21 లో 3 times అట్లయినా చెప్పేసేయచ్చు. మీరు ఎక్కడ వరకు చేయగలరా అక్కడ వరకు చేసుకుంటూ వెళ్తే ఇంటూ 7 డివిజిబిలిటీ రూల్ అనమాట. నాన్న అలాగే ఉండే డివిజిబిలిటీ రూల్స్ ఇంకేమైనా ఉన్నాయంటే ఫ్యామిలీగా అని చెప్పుకునేది 13 డివిజిబిలిటీ రూల్ అన్న. 13 డివిజిబిలిటీ రూల్ ఏం చేస్తామంటే లాస్ట్ డిజిట్ ని ఇంటూ 4 చేసి ప్లస్ చేస్తాము. ఇందాక మనం మైనస్ చేసాం కదా, ఇక్కడ ప్లస్ చేస్తాము. 13 డివిజిబిలిటీ రూల్ లాస్ట్ డిజిట్ ని ఇంటూ 4 ప్లస్ చేస్తాము. 7 డివిజిబిలిటీ రూల్ ఏం చేస్తున్నాము? ఇంటూ 2 చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. ఇవి నోట్ చేసుకున్నాను కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. 17 డివిజిబిలిటీ రూల్ ఏమని చెప్తుందంటే మనకి 17 డివిజిబిలిటీ రూల్ ఏమని చెప్తుందంటే నాన్న మనకి ఇంటూ 5 చేసి సబ్ట్రాక్ట్ చేయాలని చెప్తుంది. ఇంటూ 5 చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. నన్ను ఎగ్జాంపుల్ కావాలంటే వరకు ఒక నెంబర్ చేద్దాము. 4913 నాన్న 4913 తీసుకుంటున్నాను. దీన్ని ఇంటూ 5 చేయాలి. ఇంటూ 5 చేస్తే ఏమవుతుంది నాన్న? 15 అవుతుంది. అంటే ఈ నెంబర్ లో 15 సబ్ట్రాక్ట్ చేయాలి. 15 సబ్ట్రాక్ట్ చేస్తే 11 అవుతుంది. 6 11 లో 5 తీస్తే 6, 8 లో 1 తీస్తే 7. అగైన్ 476 లో 6 ని ఇంటూ 5 చేయాలన్న. ఇంటూ 5 చేస్తే 30 అవుతుంది. 47 లో 30 తీస్తే 17 వస్తుంది. అగైన్ 17 ఈజ్ డివిజిబుల్ బై 7 కాబట్టి 4913 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 17. నాన్న నెక్స్ట్ 19 డివిజిబిలిటీ రూల్ నాన్న ల్యాక్ చేయొద్దు. ఇంటూ 2 చేసి ప్లస్ చేయాలి. ఇంటూ 2 చేసి ప్లస్ చేయాలి. ఇంటూ 2 చేసి మైనస్ చేస్తే 7, ఇంటూ 2 చేసి ప్లస్ చేస్తే 19, ఇంటూ 4 ప్లస్ చేస్తే 13, ఇంటూ 5 చేసి మైనస్ చేస్తే 17 డివిజిబిలిటీ రూల్ నాన్న. మీకు ఇప్పుడు డివిజిబిలిటీ రూల్స్ ఓవరాల్ గా మొత్తం కాన్సెప్ట్ కంప్లీట్ అయింది నాన్న. కాన్సెప్ట్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఇంకా డైరెక్ట్ గా క్వశ్చన్స్ లోకి వెళ్దాము. డివిజిబిలిటీ రూల్స్ యొక్క క్వశ్చన్స్ లోకి. రైట్, నానా రైట్. ఫస్ట్ క్వశ్చన్ నానా, వాట్ లీస్ట్ వాల్యూ మస్ట్ బి
assign it to star so that the number 451 star 603 is exactly divisible by 9. నానా ఈ స్టార్ కంట ఏదో ఒక నెంబర్ ని అసైన్ చేయాలంట, అంటే ఆ స్టార్ ప్లేస్ లో ఏ నెంబర్ ని మనం పెడితే దట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9 అంటే నానా ఆ నెంబర్ 9 తో డివిజిబుల్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9. ఆ స్టార్ ప్లేస్ లో ఏ నెంబర్ ఉండాలి అని అడుగుతున్నారు క్వశ్చన్. అనగానే ముందు మనకి మనసులో 9 యొక్క డివిజిబిలిటీ రూల్ గుర్తు రావాలి. 9 అనగానే 3 యొక్క ఫ్యామిలీ. 3 కి ఏమని చెప్తున్నావు నాన్న, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఈస్ డివిజిబుల్ బై 3 దెన్ ద నెంబర్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 3. అలాగే 9 కి ఏమని చెప్తాము, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఈస్ డివిజిబుల్ బై 9 దెన్ ద నెంబర్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 9. నాన్న సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ని మనం రెండు రకాలుగా చేయొచ్చు అని చెప్పుకున్నాం. మొత్తం యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 5 1 ఇట్స్ స్టార్ ప్లేస్ లో డాష్ 603 కనుక అనుకుంటే మొత్తం యాడ్ చేయొచ్చు, లేదా 9 9 వరకు కొట్టేయచ్చు అని చెప్పాను నాన్న. ఇప్పుడు 6 3 9 5 4 9 ఈ రెండు చేస్తే మనకి 1 మిగిలింది నాన్న. ఈ 1 కి ఇంకా ఎంత యాడ్ చేస్తే 9 అవుతుందంటే 8 యాడ్ చేస్తే అవుతుంది. కాబట్టి 8 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే నాన్న, ఇది ఒక మెథడ్. నేను మొత్తం యాడ్ చేయకుండా చేసే మెథడ్. లేదు సార్ నాకు ఇది అర్థం కావట్లేదు అంటారా, యాడ్ చేయండి నాన్న. 4 5 9 1 10 ఇది ఇక్కడ చూడండి నాన్న. 4 5 9 1 10 10 తర్వాత 6 16 3 19 వచ్చింది నాన్న. ఈ 19 కి ఎంత యాడ్ చేస్తే దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 అవుతుంది నాన్న. 9 2s are 18 వరకు పోతుంది. 18 అంటే తర్వాత నెంబర్ ఏంటి, 9 3s are 27. 27 లో అగైన్ 9 పోతుంది. 27 అవ్వాలంటే 8 యాడ్ చేయాలి. ఇది చేసే పద్ధతి నాన్న. ఇది మొత్తం యాడ్ చేసి కష్టం కాబట్టి 9 యొక్క డివిజిబుల్స్ ఎక్కడ ఉంటే కొట్టేస్తాం. అదే 3 కావాలంటే 3 డివిజిబుల్స్ కొట్టేస్తాం. ఇగో 3 పోతుంది ఇక్కడ, 6 లో 3 పోతుంది, 5 1 6 పోతుంది. ఈ 4 లో 1 అని కనుక 8 కి ఇస్తే 9 లో పోతుంది. ఇక్కడ 3 1 కాబట్టి 3 పోతుంది. అంటే 4 5 1 8 603 లో కూడా 3 డివిజిబుల్ అవుతుంది. 4 5 1 8 603 లో కూడా 3 డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 9 పోయే ప్రతి నెంబర్ లో కూడా 3 డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇట్ సెల్ఫ్ 9 లో కూడా 3 ఉంది కాబట్టి 9 ఏ నెంబర్ లో డివిజిబుల్ అయినా దాంట్లో 3 కూడా డివిజిబుల్ అవుతుంది. రైట్, ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్. సెకండ్ క్వశ్చన్, ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 4 డిజిట్స్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 88. లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఓకే, కింద ఇచ్చిన వాటిలో అతి పెద్ద నెంబర్ అయి ఉండాలి, అది 88 తో డివిజిబుల్. 17 9 8 17 అంటే దీంట్లో 17 17 వస్తుందన్న, అంటే 9 9 8 8 ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇవి రెండు యాడ్ చేస్తే 17, ఇవి రెండు యాడ్ చేస్తే 17 - 17 0 సరిపోతుంది. అంటే ఈ నెంబర్లో 11 డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 8 డివిజిబిలిటీ రూల్. ఇక్కడ 1 టైం పోతే ఇంకా 18 ఉంటుంది. 2 times 16 216 అగైన్ 28 ఇది కూడా 24 అగైన్ 4 మిగులుతుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్ నాన్న. దీంట్లో 11 డివిజిబుల్ అవుతుంది. 9 9 8 8 లో 11 డివిజిబుల్ అవుతుంది, కానీ 8 డివిజిబుల్ కావడం లేదు. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తున్నాను నాన్న. నెక్స్ట్ ఆప్షన్ 9944 నాన్న. 9 4 9 4 సెట్ అయిపోయినాయి కదంటే దాంట్లో 11 డివిజిబుల్ అయిపోతుంది. మనకు చూడగానే అర్థమవుతుంది. మళ్ళీ కావాలంటే చూస్తున్నాను నాన్న, మీరు నేర్చుకోండి, ప్రాక్టీస్ పర్వాలేదు. ఇగో ఇవి రెండు యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. ఆడ్ ప్లేసెస్ ఎంత వస్తుంది 13, ఈవెన్ ప్లేస్ 13. 13 - 13 0. రైట్, సరిపోతుంది. నెక్స్ట్ 8 డివిజిబిలిటీ రూల్. 8 1 టైమ్ 14 ఉంది. 14 లో పోదు కదా నాన్న. 8 1 టైమ్ 14 లో అగైన్ 1 టైమ్ 64. 8 8 ఆర్ 64 సరిపోతుంది అనుకుంటా కదా. 944 లో డివిజిబుల్ పోతుంది. కాబట్టి 9944 is divisible by 88 అవుతుంది అన్న. 1144 is divisible by 88 అవుతుంది. దట్టు అది లార్జెస్ట్ నెంబర్ అడిగారు కదా నాన్న, ఇదే లార్జెస్ట్ నెంబర్ అన్నానా. మిగతా చూస్తే 97 అని ఉంది, ఇది 99, ఇదే డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ 97 లో డివిజిబుల్ అయినా కూడా 88 ఇదే లార్జెస్ట్ నెంబర్. కాబట్టి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ 9944 అవుతుంది. మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే 88 అనగానే 9 × 8 గా రాసుకోవాలి అనే విషయం గుర్తుంటే సరిపోతుంది అనుకుంటున్నాను నాన్న. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 99. నాన్న ఇవన్నీ ఓల్డ్ పేపర్ క్వశ్చన్ నాన్న. ఇది సిజిఎల్ క్వశ్చన్, ఇది సిహెచ్ఎస్ఎల్ క్వశ్చన్, ఇది సిజిఎల్ క్వశ్చన్, అట్లా క్వశ్చన్ అన్ని ఓల్డ్ పేపర్లు. ఓకే, నెక్స్ట్ 99 చెక్ చేయాలి. 99 అనగానే మరలా మనకి కాంపోజిట్ ఫ్యామిలీ గుర్తు రావాలి. 9 × 11 అని రాసుకోవాలి. 11 డివిజిబిలిటీ రూల్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ ఈక్వల్ టు 0 ఆర్ 11. 9 డివిజిబిలిటీ రూల్ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్. ఇలా కనుక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం నాన్న. 11 5 7 7 1 7. 9 డివిజిబిలిటీ రూల్. సమ్ ఆఫ్ డిజిట్స్ కదా 5 7 7 3 21 నాన్న. 7 ఉన్నాయి కాబట్టి 7 3 21,
22, 22, 5, 27, 9 3 27 సరిపోతుంది కదా. సమ్ ఆఫ్ డిజిట్స్ 27 వస్తుంది, 9 3 27. కాబట్టి ఈ నెంబర్లో 9 డివిజిబుల్ అవుతుంది. 11 డివిజిబిలిటీ రూల్ 5, 7, 12, 7, 19. ఓకేనా. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అయిపోయింది. 5, 7, 12, 7, 19. నెక్స్ట్ 7, 1, 8 -8 కనుక చేస్తే 11 వస్తుంది. దాని మనం అదే కదా అనుకుంది. సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ 0 రావచ్చు, 11 రావచ్చు, లేదా 11 మల్టిపుల్ రావచ్చు. ఇప్పుడు మనకి 11 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ 57717. 57,711 అనే నెంబర్లో 99 అనేది డివిజిబుల్ అవుతుంది. క్లియర్. థర్డ్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ షుడ్ బి యాడెడ్ టు స్మాలెస్ట్ నెంబర్ అంట 756896 సో యాజ్ టు అబ్టైన్ ఏ మల్టిపుల్ ఆఫ్ 11 ఈజ్. నానా ఈ నెంబర్ కంట ఏదో ఒక స్మాలెస్ట్ నెంబర్ని యాడ్ చేయాలంట. అది 1 కానీ 2 కానీ 3 కానీ 5 కానీ యాడ్ చేస్తే దట్ నెంబర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 11 అవుతుందంట. 11 యొక్క మల్టిపుల్ అవుతుందంటే ఆ నెంబర్లో 11 డివిజిబుల్ అవుతుందనే కదా అర్థం. 11 యొక్క మల్టిపుల్ అంటే ఆ నెంబర్లో 11 డివిజిబుల్ అవుతుందని. రైట్. ఇప్పుడు ఆ నెంబర్ తీసుకుందాం. సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ చేద్దాము. 7, 5, 6, 8, 9, 6. నాన్న డిజిట్ వదిలిపెట్టి డిజిట్ తీసుకోవాలి. 7, 6, 9. 7, 6, 13, 9, 22. రైట్. 22. 5 + 8 13, 19 వస్తుంది. -19. నానా ఇప్పుడు మనం ఇక్కడ 22 - 22 కనుక చేస్తే 0 అవుతుంది. దట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 11. అంటే ఇక్కడ 22 రావాలంటే మనకు ఇంకా ఎక్స్ట్రా 3 ఉండాలి. అంటే ఈ 6 ప్లేస్ లో కనుక 9 ఉన్నట్లయితే అంటే మనం +3 కనుక యాడ్ చేస్తే అదే కదా అడుగుతుంది. విచ్ నెంబర్ ఈజ్ యాడెడ్ అని అడుగుతున్నాడు కదా. ఈ 6కి 3 కనుక యాడ్ చేస్తే 9 అవుతుంది. 9 కనుక పెట్టామంటే ఇక్కడ కూడా 3 పెరుగుతుంది. అప్పుడు దిస్ నెంబర్ ఈజ్ గోయింగ్ టు 22. 22 - 22 అంటే 0 అవుతుంది ఆన్సర్. అంటే ఇప్పుడు మన ఆన్సర్ 3 నాన్న. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ అంటే 3 అనేది మన ఆన్సర్ అవుతుంది ఫోర్త్ క్వశ్చన్కి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. What least value must be assigned to star so that the number 63576 is divisible by 8? నాన్న ఇది కూడా CGL క్వశ్చన్. స్టార్ ప్లేస్ లో ఏ నెంబర్ ఉంటే 8 తో డివిజిబుల్ అవుతుంది అని అంటున్నాడు. నాన్న ఇప్పుడు స్టార్ ప్లేస్ లో ఏది ఉంటుంది? నాన్న ముందు 8 యొక్క డివిజిబిలిటీ రూల్ మనకు గుర్తు రావాలి. లాస్ట్ 3 డిజిట్స్ అనుకున్నాము. ఎట్లా? 2 పవర్ 1 అంటే 2 కాబట్టి లాస్ట్ 1 డిజిట్, 2 పవర్ 4 కాబట్టి 2 పవర్ 2 కాబట్టి 4 కి లాస్ట్ 2 డిజిట్స్, 2 పవర్ 3 కాబట్టి 8 కి లాస్ట్ 3 డిజిట్స్ అనుకున్నాము. ఇప్పుడు మనం లాస్ట్ 3 డిజిట్స్ చూసి చెప్తాం అనమాట. లాస్ట్ 3 డిజిట్స్ ఏముంది? 6-2 ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 తీసుకుంటున్నాను. 612 అయితే 756 వరకు పోతుంది. 56 పోతే అగైన్ 756 52 ఉంటుంది. 52 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8. కాబట్టి ఈ ప్లేస్లో నేను కూడా 3 అనుకుంటా. 3 తీసుకుందాం నాన్న. ఒకసారి చెక్ చేయండి. మేము 1 by 1 చెక్ చేస్తే 63 756 అగైన్ 7 times 56 అంటే 4 3 72 ఉంటుంది. 9 times పోతుంది అంటే 79 times పోతుంది. అగైన్ ఇక్కడ ఆన్సర్ 3 అని తెలుస్తుంది మనకి. ఓకేనా. 3 ఈజ్ అవర్ ఆన్సర్. 8 డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్ చూస్తున్నాము. లాస్ట్ 3 డిజిట్ 632లో 8 డివిజిబుల్ అవుతుంది. ఎన్నిసార్లు అంటే 7 times 756 అవుతుంది. నెక్స్ట్ 7 వస్తుంది. 72లో 9 times. ఓవరాల్గా 79 into 8 కనుక చేస్తే 632. కాబట్టి మన ఆన్సర్ 3 అనమాట. ముందు అక్కడ మనకు తెలిసింది ఏంటంటే 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటో తెలియాలి. లాస్ట్ 3 డిజిట్ చెక్ చేయాలి అనే విషయం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ఇఫ్ 5 4 3 2 7 ఈజ్ డివిజిబుల్ బై 9 దెన్ ద డిజిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టార్ ఈజ్. ఇది 9తో డివిజిబుల్ అవ్వాలంట. స్టార్ ప్లేస్లో ఏ నెంబర్ ఉండాలి అని అడుగుతున్నారు. 9తో డివిజిబుల్ అవ్వాలంటే 5 4 3 2-7. నాన్న మొత్తం యాడ్ అన్న చేయొచ్చు, ఎక్కడికక్కడ 9 కొట్టేయచ్చు. ఇక్కడ వరకు 9 అవుతుంది, ఇక్కడ వరకు 9 అవుతుంది, ఇక్కడ 3 ఉంది, ఇంకా 9 అవ్వాలంటే 6 యాడ్ చేయాలి. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇక్కడ కూడా 6 వచ్చినట్టయితే ఇది ఒక 9, ఇది ఒక 9, ఇది ఒక 9 3 27 అయింది. సమ్ అనేది 27 అయింది. అంటే అంతకుముందు మనకి ఎంత వచ్చింది? 6 తీసేస్తే 27లో 21 వచ్చింది. 21కి ఎంత యాడ్ చేయాలి అంటే ఇప్పుడు 6 కనుక లేకపోతే సమ్ ఆఫ్ డిజిట్స్ 5 4 3 2 7 అయితే 21. 27లో పోతుంది కాబట్టి 6 యాడ్ చేయాలని చెప్పుకుంటాం. అవర్ ఆన్సర్ ఈజ్ 6. నెక్స్ట్, హౌ మెనీ 3 digit నెంబర్స్ ఇన్ ఆల్ ఆర్ డివిజిబుల్ బై 6? నన్ను అన్ని 3 డివిజిబుల్ తో అయ్యే నెంబర్స్ ఏవి అని అడుగుతున్నారు.
అంటే ఏమని అడుగుతున్నట్టు అంటే 3 డిజిట్స్ నెంబర్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకుంటే ఇది 3 డిజిట్ నెంబర్. నెక్స్ట్ హైయెస్ట్ 3 డిజిట్ నెంబర్ 999. ఇలా గనక తీసుకుంటే 6th డివిజిబుల్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు నాన్న. 6th డివిజిబుల్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు నాన్న. ఇప్పుడు ఏం చేయాలంటే 16 6s are 96. 16 6s are 96. అంటే మనకి 17 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేవన్నీ కూడా 17 6s ఏమవుతుంది అప్పుడు 17 6s 4 102 అవుతుంది. అంటే 102 అనేది డివిజిబుల్ బై 6. 102 అనేది డివిజిబుల్ బై 6. అది స్టార్టింగ్ లోయెస్ట్ 3 డిజిట్ నెంబర్. అదేవిధంగా హైయెస్ట్ 3 డిజిట్ నెంబర్ కావాలంటే అగైన్ దీన్ని 6తో డివిజిబుల్ చేస్తే నాన్న మనకి ఇక్కడ 166 టైమ్స్ పోతుంది. 166 టైమ్స్ పోతుంది. 3 రిమైండర్ ఉంటుంది. అంటే 996 వరకు పోతుంది. 996 వరకు. అంటే ఇక్కడ నుంచి ఇగో ఈ 16 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇది ఇక్కడ వరకు కూడా మనకి అవే నెంబర్లు కాబట్టి ఈ -16 కనుక చేస్తే మనకి ఈ 150 అంటే 17 × 6 కాబట్టి 102. 17 × 6 18 × 6 19 × 6 20 × 6 21 అట్లా 166 వరకు. దాంట్లో ఈ 16 కాదు కదా, ఈ 16 వరకు తీసేస్తే 166 వరకు 6 మల్టిపుల్స్ ఉన్నాయి. ఈ 16 కాదు కాబట్టి -16 చేస్తే 150 వస్తుంది. 166లో 16 తీసేస్తే 150 వస్తుంది. 150 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. 150 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 25? మనం 5 25 125 యొక్క డివిజిబిలిటీ రూల్ నేర్చుకున్నాము. లాస్ట్ 2 డిజిట్స్ చెప్తాం అనుకున్నాము నాన్న. 5 25 125 యొక్క డివిజిబిలిటీ రూల్లో 5కి అయితే 1 డిజిట్, 25కి అయితే లాస్ట్ 2 డిజిట్స్. నన్ను ఇది ఇక్కడ చూస్తే 75 లాస్ట్ 2 డిజిట్స్ లో 75 ఉంది. ఈ నెంబర్ అనేది 25తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 10 ఉంది. దీంట్లో 5 డివిజిబుల్ అవుతుంది, 10 డివిజిబుల్ అవుతుంది, 2 డివిజిబుల్ అవుతుంది. కానీ 25 కాదు నాన్న. 25 అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ లో 25 లేదా 2 జీరోస్ లేదా 75 ఉండాలి. ఇది అవ్వదు. 50 ఉన్నా కూడా అవుతుంది. 50 అంటే లాస్ట్ 2 డిజిట్స్ లో 50లో 25 అవుతుంది కాబట్టి ఫైనల్లీ మన ఆన్సర్ 303375. 8 క్వశ్చన్స్ అయిపోయాయి నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 9th క్వశ్చన్. The number 24A5B is divisible by 6. ఆ నెంబర్ అంట 24A5B అనే నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 అనగానే మనకు 6 డివిజిబిలిటీ రూల్ గుర్తు రావాలి. 6 డివిజిబిలిటీ రూల్ ఏమని చెప్తుందంటే 2 × 3 అని చెబుతుంది. ఎందుకంటే అది కాంపోజిట్ నెంబర్ కాబట్టి. రైట్, 6 డివిజిబిలిటీ రూల్. అట్లా మనం రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిమైండ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. నోట్స్ నోట్ చేసుకోండి నీట్స్ గా. ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ నెంబర్స్ అయిపోయింది. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ చేస్తున్నాం. ఇవన్నీ నోట్స్ తయారు చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ మరలా ఫైండింగ్ యూనిట్స్ ప్లేస్ అనే చాప్టర్ చెప్తాను. అట్లా అన్ని చాప్టర్స్ నోట్ తయారు చేసుకోండి. ఓకేనా. ఏ అండ్ బి ఆర్ డిస్టింక్ట్ నాన్ జీరో డిజిట్స్. డిస్టింక్ట్ నాన్ జీరో డిజిట్స్ అంటే అవి రెండు జీరోలు కాదు. డిస్టింక్ట్ అంటే వేరే వేరే నెంబర్లు. జీరోలు కాదు, ఏ బిలు వేరే వేరే నెంబర్లు. ఇఫ్ ఏ ఈజ్ ఆడ్ డిజిట్, ఏ ప్లేస్ లో కంపల్సరీ ఆడ్ డిజిట్ ఉండాలంట. ఆడ్ డిజిట్ అంటే నాన్న 1 గానీ 3 గానీ 5 గానీ 7 గానీ 9 గానీ ఉండాలి ఆడ్ డిజిట్. దెన్ హౌ మెనీ పాసిబుల్ వాల్యూస్ ఆర్ దేర్ ఫర్ ఏ ప్లస్ బి? నాన్న ఏ ప్లస్ బికి వచ్చే విధంగా ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి? రైట్ నాన్న. ఇప్పుడు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే ఇప్పుడు మనకి దీంట్లో 2 4 A 5 B నాన్న టఫ్ క్వశ్చన్ నాన్న. ఇది యూపీఎస్సీ క్వశ్చన్ అంటే సీసెట్ పేపర్ క్వశ్చన్ అనమాట. ఇవి మనకి కొద్దిగా మైండ్ పెట్టి జాగ్రత్తగా చేయాలి నాన్న. ఇప్పుడు మనకి 2 3 డివిజిబిలిటీ రూల్ కదా మనకు పోవాల్సింది. 2 డివిజిబిలిటీ రూల్ పోవాలి అంటే కంపల్సరీ లాస్ట్ 1 డిజిట్లు ఏముండాలి? కంపల్సరీ ఇక్కడ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. జీరో ఉండదు. ఎందుకంటే జీరో ఉండకూడదని ఇక్కడ చెప్పాడు, నాన్ జీరో అని. లేదు అంటే జీరో ఉన్నా కూడా 2 డిజిబిలిటీ అవుతుంది. అంటే బి ప్లేస్ లో 2 4 6 8కి పాసిబిలిటీ ఉంది. ఏ ప్లేస్ లో ఏం పాసిబిలిటీ ఉంది? 1 కానీ 3 కానీ 1 3 5 7 9. నేను ఫస్ట్ బి ప్లేస్ లో 2 తీసుకుంటున్నా. బి ప్లేస్ లో 2 తీసుకుంటున్నా. 2 తీసుకుంటే సమ్ ఆఫ్ డిజిట్ చేయాలి కదా. 5 2 7 7 2 9. అక్కడ వరకు మనకి 9 అయిపోతుంది. 9 9 5 14
14లో 6 డివిజిబుల్ కాదు నాన్న. 14 కాదు, 15 వరకు పోతుంది, ఇంకా 1 మిగులుతుంది. 1కి ఎంత యాడ్ చేస్తే 6 డివిజిబుల్ అవుతుందంటే 1కి 5 యాడ్ చేస్తే అవుతుంది. అంటే 2,5కి పాసిబిలిటీ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఏ ప్లేస్లో 5 పెట్టుకుని చెక్ చేయండి. ఏ ప్లేస్లో 5 పెడితే 5 5 10, 2 4 6 16 to 18. 18లో 3 డివిజిబుల్ అవుతుంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 కూడా పోతుంది. అంటే 2,5 ఒక పాసిబుల్ నెంబర్. అట్లా మనం కనుక నెక్స్ట్ 4 పెట్టి కనుక చెక్ చేస్తే, నెక్స్ట్ మనం 4 పెట్టి కనుక చెక్ చేస్తే 4 3 వస్తుంది నాన్న. 4 3, 4 3. నెక్స్ట్ 4 9, నెక్స్ట్ 6 1. పాసిబుల్ నెంబర్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ 6 7 నాన్న. 6 ఎక్కడ, బి ప్లేస్లో, ఈవెన్ ప్లేస్ కాబట్టి 6 పెట్టినట్టయితే సమ్ చేస్తే మొత్తం మనకి ఇంకా 7 చేయాల్సి వస్తుంది అనమాట. 6 7. నెక్స్ట్ 8 5 నాన్న. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మనకు పాసిబిలిటీస్ అంటే 1 2 3 4 5 6. 6 ఈజ్ అవర్ ఆన్సర్. అంతేనా? ఏబికి పాసిబిలిటీస్ ఎన్ని వచ్చినాయి అంటే 6. 6 ఈజ్ అవర్ ఆన్సర్ నాన్న. కాదు నాన్న, మనల్ని అడిగింది ఏబికి పాసిబిలిటీస్ కాదు, ఏ ప్లస్ బికి పాసిబిలిటీస్ ఎన్ని అని అడిగాడు. ఏ ప్లస్ బికి నాన్న. ఏ ప్లస్ బి అంటే 2 5 7, 4 3 కూడా 7. నెక్స్ట్ 6 1 కూడా 7. అంటే ఈ మూడింటి ప్లేస్లో ఒకటే వచ్చింది. నెక్స్ట్ 9 4 13, 6 7 13, 8 5 13 నాన్న. ఏ ప్లస్ బికి మనకి 7 అన్న రావాలి, 13 అన్న రావాలి. ఫైనల్లీ అవర్ ఆన్సర్ ఈజ్ 2 అవుతుంది. 2 ఆప్షన్లు ఉన్నాయని. ఓవరాల్ గా మనకు 6 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏ ప్లస్ బి వచ్చేసరికి ఎన్ని చూసినా 7 13 వస్తున్నాయి కాబట్టి ఓన్లీ 2 పాసిబిలిటీ వస్తుంది నాన్న. ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 9th క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్థం కాదు ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ చెక్ చేసి చూడండి. If the number 517 star, 10th question nana, star 3 to 4 is completely divisible by 3, then the smallest whole number in the place of star will be nana. ఈ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందంట. 517-324 ఈజ్ డివిజిబుల్ బై 3. అయితే ఈ నెంబర్ ప్లేస్ లో ఏముండాలి, అతి చిన్న నెంబర్ ఏదో అతి పెద్ద నెంబర్ ఏదో అంటున్నారు. 3 డివిజిబుల్ రూల్, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ లేదా 3 మల్టిపుల్స్ కొట్టేసుకోవాలి. 3 మల్టిపుల్ 4 2 6 కొట్టేశాను, 5 1 6 కొట్టేశాను, ఇంకా 7 ఉంది. 7కి ఎంత యాడ్ చేయాలంటే నాన్న 1 యాడ్ చేస్తే అవుతుందా, అవ్వదు. 2 యాడ్ చేస్తే 9 అవుతుంది. రైట్. స్మాలెస్ట్ డిజిట్ ఈజ్ 2, సరిపోతుంది కదా. స్మాలెస్ట్ 2 అంటే హైయెస్ట్ నెంబర్. 9 యాడ్ చేస్తే 16 అవుతుంది నాన్న. 7 ఉంది కదా, 7 9 16 పాసిబిలిటీ లేదు. 9 కాకపోతే 8 యాడ్ చేద్దాము. 8 యాడ్ చేస్తే 15 అవుతుంది. 8 యాడ్ చేస్తే ఓకే. హైయెస్ట్ నెంబర్ ఈజ్ 8 నాన్న. అక్కడ ఈ స్టార్ ప్లేస్ లో ఉండాల్సిన హైయెస్ట్ నెంబర్ ఏమో 8, స్మాలెస్ట్ నెంబర్ ఏమో 2. అర్థమైంది అనుకుంటున్నాను నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 132? 132 అంట. 132 అనగానే మనకి మరలా కాంపోజిట్ నెంబర్స్ గుర్తు రావాలి. 132 అంటే 11 into 12 గా రాసుకుంటాము. 11 into 12 గా. అగైన్ 12 కావాలంటే 4 into 3 గా చెక్ చేస్తాము. అంటే ఇప్పుడు ఈ కింద ఇచ్చిన నెంబర్స్ లో 3 4 11 చెక్ చేయాలి. 4కి లాస్ట్ 2 డిజిట్స్ చూసి చెప్తాం అనుకుంటా కదా. 46 లో పోవటం లేదు, ఎందుకంటే 44 వరకు పోతుంది 4. 47 లో పోవట్లా 4. 48 లో 4 పోతుంది. 1 ఆప్షన్ ఈజ్ పాసిబుల్. నెక్స్ట్ 50 లో 48 వరకు పోతుంది, ఇది పోవట్లా. ఫైనల్ 6 ఈజ్ అవర్ ఆన్సర్. 4 చెక్ చేసాం. కావాలంటే మీకు 3 కూడా చెక్ చేద్దాం. చూడండి ఈ క్వశ్చన్లో 75098 లో 9 కొట్టేసాను. 4 8 12 రైట్. 5 7 12 అన్ని కూడా 3తో మల్టిపుల్ అవుతున్నాయి. రైట్ అయిపోయింది. 11 డివిజిబిలిటీ రూల్ కూడా చెక్ చేసుకుని కావాలంటే 75098 అన్న డిజిట్ వదిలిపెట్టి డిజిట్ 704 11 వచ్చింది. నెక్స్ట్ 5 9 14 14 8 22 నానా. డిఫరెన్స్ అంటే అదే చెప్పాను, పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ తీసేయాలి అని. ఇప్పుడు ఏ నెంబర్లోంచి ఏది తీసేయాలి, 22లోంచి 11 తీసేయాలి. 22లో 11 తీసేస్తే 11. సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ మైనస్ చేస్తే మనకి 0 లేదా 11 లేదా 11 మల్టిపుల్ రావచ్చు అనుకున్నాం. ఇక్కడ 11 వచ్చింది కాబట్టి నెంబర్ 11తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఫైనల్లీ మన ఆన్సర్ ఈజ్ 750948 అనేది మన ఆన్సర్ 11th క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, అన్ని మీ ప్రాక్టీస్ కోసం అనమాట క్వశ్చన్ అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 45? నాన్న 45 అంటే 9 into 5 అంటే 5 టేబుల్ 9 టేబుల్ చెక్ చేయాలి. నన్ను ఇంక అన్ని నేను చెప్పడం ఎందుకు, మీరు ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటున్నాను. 9 into 5 మీరు కామెంట్ చేయండి. వీటిలో
5 ఎక్కడ పోతుంది అని నాన్న ఈజీగా చెప్తున్నాం అనుకుంటా. ఇది ఈ నెంబర్లో 5 పోతుంది, ఈజీగా చెప్తున్నాము. 9 into 5 ఈ నెంబర్ 5 పోతుంది. అగైన్ మీరు చెక్ చేసుకుంటే 9తో కూడా పోతుంది ఈ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న 42 6 into 7 చేయాలి. అగైన్ 42 అంటే 6 into 7 అగైన్ 3 into 2 నాన్న 2 టేబుల్లో పోయేది ఎక్కడ ఉంది నాన్న? ఈ రెండు 2 టేబుల్లో పోతున్నాయి. అగైన్ 3తో చెక్ చేయండి, మీకు దొరికేస్తుంది. 3 టేబుల్లో చెక్ చేస్తే రెండింటిలో ఒకటి దొరుకుతుంది. నాన్న మీరు ఆన్సర్ కామెంట్ చేస్తారనుకున్నాను. 13th క్వశ్చన్కి 42తో డివిజిబుల్ అయితే అడుగుతున్నాడు. 42 డివిజిబిలిటీ రూల్, 42 కాంపోజిట్ నెంబర్ కాబట్టి 6 into 7 మనం 6తోనే చెబుతున్నాం ఆన్సర్. 3 into 2 చేస్తే మనకి తెలిసిపోతుంది. 2 టేబుల్ ఈ రెండింటిలో పోతుంది. ఇక్కడ 2 టేబుల్ పోవట్లే, ఇక్కడ 2 టేబుల్ పోవట్లే, అంటే మన ఆన్సర్ ఈ రెండింటిలో ఉంది. ఏదా ఎలా తెలుస్తుందంటే 3 చెక్ చేయాలి. మీరు చెక్ చేసి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. అన్ని నేను చెప్పడం కాదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 56? నాన్న 56 అంటే 7 into 8. అగైన్ 8 అంటే లాస్ట్ 3 డిజిట్ చూడాలి. ఇట్లా మీరు చూస్తారనుకున్నాను నేను. ఓకేనా నాన్న? చాలా టైం పాస్ అవుతుంది కాబట్టి ఇది మీరు కామెంట్ చేయండి. 13th 14th 15th క్వశ్చన్ కూడా మీరు కామెంట్ చేయాలి. 14th క్వశ్చన్ ఏంటి? 4 into 3 లాస్ట్ 2 డిజిట్ చూడాలి. లాస్ట్ 2 డిజిట్స్ నాన్న ఇది ఈజీగా కనపడుతుంది కంటికి, ఇది ఒక్కటే పోతుంది. నాన్న మీరు చేయాల్సింది ఒక్క క్వశ్చన్ నాన్న, మీరు చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. 15 క్వశ్చన్స్ అయినాయి. అయితే ఒక 2 యూపీఎస్సీ మోడల్ క్వశ్చన్ మరలా పక్కన పెట్టాను, అవి కూడా ఒకసారి చూద్దాం. నాన్న ఇది ఆల్రెడీ యూపీఎస్సీ క్వశ్చన్ అన్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఏబి ప్లేస్లో ఉండాల్సిన నెంబర్స్ ఏంటో కనిపెట్టాలి ముందు. బి ప్లేస్లో కంపల్సరీ ఈవెన్ నెంబర్స్ వస్తాయి, ఎందుకంటే అక్కడ 6 అన్నారు కాబట్టి 6తో డివిజిబుల్ అవ్వాలంటే 3 into 2 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే యూనిట్ ప్లేస్లో ఈవెన్ నెంబరే ఉండాలి. ఏ ప్లేసెస్లో ఆడ్ నెంబర్ ఉండాలని మనోడు చెప్పాడు క్వశ్చన్లో. ఇదిగోండి ఏ ఈజ్ ఆడ్ డిజిట్ అని ఇచ్చాడు. ఆడ్ డిజిట్ అంటే 1 3 5 7 9. ఇప్పుడు ఏం చేయాలి? బి ప్లేస్లో ఒక 2 పెట్టాలి. 2కి సెట్ అయ్యేలాగా ఏ నెంబర్ ఉందో చూడాలి. నేను ఆల్రెడీ అట్లా మీకు పాసిబిలిటీస్ రాసే 6 పాసిబిలిటీస్ వస్తాయి, బట్ ఆన్సర్ ఈజ్ 6 కాదు. ఎందుకు కాదంటే ఈ 6 పాసిబిలిటీస్ ఏ ప్లస్ బిలు ఎన్ని వస్తాయి అన్నాడు. ప్లస్ చేసినప్పుడు 7లో 3 వస్తున్నాయి, 13లో 3 వచ్చినట్టు ఉన్నాయి. అప్పుడు మనకి 2 అనేది ఆన్సర్ అయింది. రైట్? యూపీఎస్సీలో కూడా చాలా సార్లు అడుగుతున్నాను అన్న కొద్దిగా, అంటే ఇప్పుడు ఒకప్పుడు యూపీఎస్సీలో అడిగారంటే ఇప్పుడు నార్మల్ క్వశ్చన్లో కూడా అడిగేస్తారు ఎగ్జామ్స్లో కూడా, కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు యూపీఎస్సీ మోడల్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. నాన్న స్టేట్మెంట్స్ కన్క్లూజన్ మోడల్లో క్వశ్చన్ అనమాట. ఇది సీసెట్ ప్రాక్టీస్ పేపర్ నాన్న, సీసెట్ పేపర్ అంటాం మనం యూపీఎస్సీలో. సీసెట్ మోడల్ క్వశ్చన్ నాన్న. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 9. నెక్స్ట్ ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్ ఏమని చెప్తున్నారు? 9తో 4తో డివిజిబుల్ అవుతుంది అంట. అంటే 9 4s are 36. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్ 36గా తీసుకుంటే ఈ నెంబర్లో 9 పోతుంది, 4 పోతుంది. అయితే కన్క్లూజన్స్ ఏమిస్తున్నారు? ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. 3తో అవుతుందా? ఎస్. 36 is divisible by 3, రైట్, ఫస్ట్ ఆప్షన్. ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 6. ఎస్, 6తో కూడా డివిజిబుల్ అవుతుంది, 36, రైట్. ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 8. ఇది అవ్వట్లేదు అనుకుంటా కదా. అంటే కన్క్లూజన్ 1 and 2 is follows. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ కన్క్లూజన్స్ డ్రాన్ ఫ్రమ్ ది గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? 2 కన్క్లూజన్స్ కరెక్ట్ అవుతున్నాయి. 2 ఆఫ్ ది కన్క్లూజన్స్ ఆర్ కరెక్ట్. అర్థమైంది అనుకున్నాను. ఈ విధంగా అంటే ఒకటే క్వశ్చన్లో థింక్ చేసే విధంగా కూడా ఇస్తున్నారు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్ 21a 35 ఈజ్ డివిజిబుల్ బై 3. 3 డివిజిబిలిటీ రూల్, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్. ఇట్లా నెంబర్ కనపడగానే మనం టక్కని చెప్పాలి. ఓకే, వేర్ ఏ అండ్ బి ఆర్ నాన్ జీరో డిజిట్స్, జీరోస్ అవ్వకూడదంట. దెన్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి? మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ నాన్ జీరో, జీరోలు ఉండకూడదు. దాని డిస్టింక్ట్ నెంబర్స్ అని ఇవ్వలేదు. ఇందాక మనం క్వశ్చన్లో కనుక చూసినట్టయితే డిస్టింక్ట్ నెంబర్స్ అని ఇచ్చారు. డిస్టింక్ట్ అంటే వేరే వేరే నెంబర్లు. ఇక్కడ ఏ నెంబర్ అయినా వాడవచ్చు అనుకుంటా మేబీ. ఒకవేళ అయితే చూద్దాము. 2 1 -3 5 -4. అయితే 3 డివిజిబుల్ అన్నారు కదా. 2 1 3 అవుతుంది, 3 5 4 9 అన్నిటి కూడా 3 డివిజిబుల్ అయిపోతుంది. 3 3 6 11 11 4 15 వచ్చింది. అంటే ఇక్కడ వరకు 3 డివిజిబుల్ అవుతుంది. ఇంకా హైయెస్ట్ నెంబర్స్ అంటే నాన్న ఇక్కడ ఒక 9 పెడితే 3 డివిజిబుల్ అవుతుంది, ఇక్కడ ఒక 9 పెట్టినా 3 డివిజిబుల్ అవుతుంది. అంటే 18. అది కూడా యాడ్ చేసినా కూడా 33 అవుతుంది. 33లో 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 9 9 ఏ ప్లస్ బి అంటే 9 × 9 18. 9 + 9 18 అవుతుంది. ఓకేనా? ఏ వాల్యూ బి వాల్యూ 9 పెట్టవచ్చు, ఎందుకంటే 3 డివిజిబిలిటీ రూల్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ 2 digit నెంబర్ x is divisible by 2 3 5. Then which of the following definitely wrong about x? ఓకే, 2 digit నెంబర్ 2 3 5తో డివిజిబుల్ అవ్వాలంట. 2 3 5 అంటే 2 3 6 6 5 30. ఓకే, 60 కానీ 30 కానీ తీసుకున్నానా? 30 60 90 వీటిలో ఈ 3 నెంబర్లు కూడా పోతాయి.
2 3 5లో చూడండి 2 3 5 అన్నిట్లో పోతున్నాయి కదా, రైట్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెఫినెట్లీ రాంగ్ అబౌట్ ఎక్స్, ఖచ్చితంగా రాంగ్ అయ్యేది ఏంటి? ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4, 4తో డివిజిబుల్ అవుతుందంట. ఇప్పుడు దీని ఒక్క దాంట్లో 4 డివిజిబుల్ అవుతుంది అనుకుంటా కదా, 30లో అవ్వదు, 90లో కూడా అవ్వదు. నెక్స్ట్ 4 డివిజిబుల్ అవుతుంది, డెఫినెట్లీ ఖచ్చితంగా రాంగ్ అవ్వాలి అని దాని అర్థం. 6తో డివిజిబుల్, 6తో ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది, రైట్. 6 కూడా అవుతుంది. 8తో 12 అంటే 12 ఇక్కడ అవుతుంది 5 టైమ్స్. ఓకే, 8 ఎక్కడ అవ్వట్లేదు నాన్న, ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8 అనేది అవ్వటం లేదు. డెఫినెట్లీ రాంగ్ అబౌట్ ఎక్స్. ఎక్స్ అనేది ఒక నెంబర్ అనుకుంటున్నాం, ఆ నెంబర్ 60 30 60 90 ఏదైనా అవ్వచ్చు, 2 డిజిట్ నెంబర్ అన్నారు కాబట్టి. ఒకవేళ 3 డిజిట్స్ కనుక అనుకుంటే 180 తీసుకుంటే అప్పుడు 8తో కూడా అవుతుంది, 8తో అవ్వాలంటే 120 తీసుకుంటే అట్లా అయ్యే ఛాన్స్ ఉంది. బట్ కాదు 2 డిజిట్స్ అన్నారు కాబట్టి 8 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఖచ్చితంగా రాంగ్ అనేది 8. 4 6 12 అనేవి డివిజిబుల్ అవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, the sum of the 2-digit number and the number formed by reversing its digits is s, then which of the following statements are always true? The sum of the 2-digit number, nana edo 2-digit number తీసుకుంటున్నా, and the formed by reversing, reverse చేస్తున్నా, చేస్తే నాకు ఏమొచ్చింది 66 వచ్చింది. s, then which of the following statements is true అంట. ఓకే, s అనేది ఈ నెంబర్ అనుకుందాం, ఇప్పుడు వచ్చిన నెంబర్ s అనుకుంటే s is divisible by 9, 9తో డివిజిబుల్ అవుతుందా నాన్న, 6 6 12, 9తో డివిజిబుల్ అవుతుందా. ఎస్ ఈస్ డివిజిబుల్ బై 11, దీంట్లో 11 డివిజిబుల్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఎస్ ఈస్ డివిజిబుల్ బై సమ్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 4 + 2 6, 6తో అవుతుంది, రైట్. సమ్ ఆఫ్ డిజిట్స్తో కూడా అవుతుంది అంటే 2 3 రైట్ ఆన్సర్ నాన్న. ఓకేనా, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్స్ సంబంధించి చాలా మోడల్స్ కవర్ చేసాం వ్యాస్ట్గా, దాదాపు ఒక 20 మోడల్ చాలు నాన్న, చాలా ఎక్కువ. అంటే ఎక్స్టెంట్ లెవెల్ కూడా చేశాను, సీసెట్ పేపర్ దాకా, యూపీఎస్సీ మోడల్ దాకా చేసినట్టు అనమాట. ఈ మోడల్స్ పెట్టుకుని మీరు చేసింది ఏంటి, వీటికి సంబంధించి ఏదైనా మోడల్ క్వశ్చన్ ఒక 5 6 మీరు ఓన్గా నెట్లోనో లేదా బుక్లోనో సెట్ చేసి అవి చేయడానికి ట్రై చేయాలి. చేయడానికి ట్రై చేయండి, మీకు ఓన్గా వస్తే సరే, రాకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో, మన కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తే గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు కానీ, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కానీ, అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్ కానీ అన్ని మీ దాంట్లో సపోర్ట్ చేస్తుంటారు, ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. క్లాస్ నచ్చితే కామెంట్ చేయండి, మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు మిగతా క్వశ్చన్ కూడా చేసి రాకపోతే మీరు టెలిగ్రామ్ గ్రూప్